ఒకేసారి పెద్ద సౌండొచ్చింది. ఏంటా అని బయటికెళ్ళి చూస్తే ఓహ్ మై గాడ్! కార్ యాక్సిడెంట్ అయింది. ఇలాంటిదే మనకక్కడ జరిగుంటే కార్‌లో నుంచి దిగేసి ఎవరి తప్పు ఏంటి అని తెలుసుకోకుండా కొట్టేసుకుంటాం. కానీ ఇక్కడ రూల్స్ అలా ఉండవు. యాక్సిడెంట్ అయిన తర్వాత కార్‌లో ఉన్నవాళ్ళు బాగానే ఉంటే బయటకొచ్చేసి వెంటనే ఎమర్జెన్సీకి కాల్ చేస్తారు. ఎమర్జెన్సీ కూడా ఎంత బాగా రెస్పాండ్ అవుతదంటే వీళ్ళు కాల్ చేసిన వితిన్ 5 మినిట్స్‌లో వచ్చేస్తారండి స్పాట్‌కి. మనకక్కడ ఎమర్జెన్సీ అంటే అంబులెన్స్ ఒక్కటే కదా! ఇక్కడ మాత్రం ఫైర్ ఇంజిన్ వస్తది. అంబులెన్స్ అలాగే పోలీసులు కూడా వస్తారు. కార్ యాక్సిడెంట్ అయితే ఫైర్ ఇంజిన్ ఎందుకు అని అనుకుంటున్నారా? ఒకవేళ కార్‌లో నుంచి ఏమైనా ఫైర్ రిస్క్ ఉంటదేమో అని చెక్ చేస్తారు. నెక్స్ట్ పోలీసులేమో కేస్‌ని ఇన్వెస్టిగేట్ చేస్తారండి. ఎవరి తప్పు ఏంటి అనేది నోట్ చేసుకుంటారు. ఫైర్ డిపార్ట్మెంట్ పోలీసులు అక్కడ స్పాట్‌లో జరిగిన యాక్సిడెంట్ పిక్చర్స్ అన్నీ తీసుకొని, కార్ కంపెనీ ఇన్సూరెన్స్ కోసం అక్కడికి ఫోటోస్ పంపిస్తారండి. వాళ్ళు కూడా చెక్ చేసుకొని ఎవరి తప్పు ఏంటి అనేది క్లెయిమ్ చేస్తారనమాట ఇన్సూరెన్స్. అప్పటి వరకు మనం కార్‌ని పట్టుకోకూడదు. మంచి న్యూస్ ఏంటంటే యాక్సిడెంట్ అయింది కదా! ఎవ్వరికీ ఏమీ కాలేదు. అందరూ సేఫ్‌గా ఉన్నారు. మీరు బాగా అబ్జర్వ్ చేసుంటే ట్రాఫిక్ ఎక్కడా ఆగదండి. ఎందుకంటే వీళ్ళు ఈ ప్రాసెస్ అంతా చేస్తున్నారు కదా! అంబులెన్స్‌కి, ఫైర్ ఇంజిన్‌కి వాళ్ళందరికి అడ్డు రాకూడదని చెప్పి ఎవ్వరు కూడా కార్‌ని ఎక్కడ ఆపరు. ఇలాంటి ఎమర్జెన్సీ సిస్టమ్ అలాగే ట్రాఫిక్ రూల్స్ మన ఇండియాలో కూడా ఉంటే చాలా బావుంటది కదా! మరి మీకెలా అనిపించిందో మీ ఒపీనియన్‌ని నా కామెంట్స్‌లో తెలియచేయండి. థాంక్ యూ.